టీవీకే విజయ్ ఎలాగైనా సరే డిఎంకే పార్టీని పదవి నుంచి దింపేసి అక్కడ విజయ్ సీఎం స్థానంలో కూర్చోవాలనేది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పక్కాగా తెలుస్తుంది. ఎలాగైనా సరే ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఎవరైనా సరే సీఎం అవ్వాలని కోరుకుంటారు. ఆ విధంగానే మేనిఫెస్టోని కూడా సిద్ధం చేస్తున్నాడు. ఆ మేనిఫెస్టో సంచలనమైనటువంటి మేనిఫెస్టోగా ఉండాలని ఇప్పటికే రకరకాలుగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే సాధారణంగా కాకుండా ప్రజల నుండే సేకరించి ప్రజలకి అవసరమైన విధంగా ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని ఒక మేనిఫెస్టో తయారు చేయడానికి అయితే ప్లాన్ చేశాడు. దానికి సంబంధించి వచ్చే నెల అనేక ప్రాంతాలను అయితే తిరగబోతున్నాడు. అక్కడ తిరుగుతూ అక్కడే కొంతమందిని అడిగి తెలుసుకోబోతున్నారు. అలాగే ఈ టీవీకి చెందినటువంటి ఒక టీం కూడా రాష్ట్రం మొత్తం పర్యటించి, అంటే ఒక టీం కావచ్చు 10 టీములు కావచ్చు, రాష్ట్రం అంతా పర్యటించి ప్రజల నుండి కొన్ని విషయాలు సేకరిస్తారు. అదే కాకుండా కొన్ని ప్రజా సమస్యల బాక్సులు కూడా ఏర్పాటు చేస్తారు. ఆ బాక్సుల్లో కూడా ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ఒక్కో జోన్లో అక్కడ ఎన్జిఓ, సామాజిక కార్యకర్తలు ప్రజలతో సమావేశం నిర్వహించనున్నారు. పీపుల్స్ ఒపీనియన్ బాక్స్ ఏర్పాటు చేస్తారు. ప్రజలు తమ డిమాండ్స్, సూచనలు, సలహాలను ఆ బాక్సులు వేస్తారు. అలాగే డిజిటల్, సోషల్ మీడియా వేదికను ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత, కార్మికులు, నేతలు, మత్స్యకారులు ఇలా ప్రతి రంగానికి చెందిన ఓటర్లను ప్రత్యేకంగా కలిసి వారి నుంచి సలహాలు, సూచనలు సేకరించనున్నారు. మొత్తానికి తమిళనాడు అభివృద్ధి లక్ష్యంగా విజయ్ అయితే ఈ విధంగా చేయబోతున్నాడని చెబుతున్నారు. కానీ అధికారమే లక్ష్యంగా ఇప్పుడు విజయ్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్లాన్ చేస్తాడు. అయితే అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా పరిపాలిస్తాడో తెలియదు, కానీ మొత్తానికైతే వీళ్ళందరూ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ తమిళనాడు హిందువుల పరిస్థితి ఎంతకంటే దారుణంగానే ఉంటుంది. నేనేం విజయం తప్పు పట్టడం లేదు, కానీ వీళ్ళందరూ తెలియకుండానే హిందూ వ్యతిరేకులు. మళ్ళీ ఇక్కడ రాజకీయంలో మతం ఎందుకు తీసుకొస్తున్నామంటే, ఇప్పుడు డిఎంకే ఏదైతే ఒక మత ప్రాతిపదికన ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ప్రవర్తిస్తుందో అంతగా 10 రెట్లు ఎక్కువ చేస్తాడు విజయ్ హిందువుల మీద మండిపోయి ఉన్నాడు. చాలాసార్లు ఆయన సినిమాల్లో కూడా మనం చూసాం. అది జనాలు చాలామంది గ్రహించకపోవచ్చు, నేను మాత్రం చాలా సినిమాల్లో గ్రహించాను. ఆయన యొక్క విద్వేషం, అలాగే ఆయన యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉందో హిందువుల మీద, అదే విధంగా పార్టీ కనుక వస్తే ఖచ్చితంగా దానికి అనుగుణంగానే ఎవరికీ తెలియకుండా ఇంకా చాప కింద నీరులాగా హిందుత్వాన్ని ఇచ్చేస్తాడు. హిందుత్వాన్ని డైరెక్ట్గా నాశనం చేయకపోయినా మిగతా ఆయన అనుకున్నటువంటి ఈ జోసెఫ్ పార్టీ ఏది మిగతా ఉన్నాయో వాళ్ళని మాత్రం బాగా పుష్ చేస్తారు.